కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలం నుంచి బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూనే ఉంది. కానీ అందులో భాగంగానే మేము మా కుటుంబము అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కానీ కాంగ్రెస్ వైపే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాము. సంజీవయ్య గారు ఒకే ఒక సూత్రం నేర్పించిపోయారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయండి, పని చేయండి, ఆటోమేటిక్గా మీకు గుర్తింపు వస్తుంది. మీకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూర్చోబెట్టాలనో అక్కడ కూర్చోబెడుతుందని వారిని నేర్పించిన సూత్రం, అదే సూత్రం ప్రకారంగా పోతున్నాము. ఇప్పుడు షర్మిల గారిని మా రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా నియమించాము. కాంగ్రెస్ వాదిగా, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా, సంజీవయ్య వారసుడుగా ఆమెను పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఆమెకు పూర్తిగా మేము మద్దతు ఉంటాము. ఆమె నాయకత్వం కింద పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆమె నాయకత్వంలో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. 2014, 2019 కన్నా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మాకు సంపూర్ణమైన నమ్మకం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆమె నాయకత్వాన్ని ఇక్కడ రాష్ట్రంలో షర్మిల నాయకత్వం బలపడుతుంది. మరి దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపడుతుంది. ప్రజలందరూ ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ అయితేనే ఈ దేశాన్ని నడిపించగల శక్తి కేవలం ఒక రాహుల్ గాంధీ గారికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ గారు మా షర్మిల గారిని రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. ఖచ్చితంగా ఆమె రాష్ట్రానికి ఖచ్చితంగా సేవలు చేస్తుంది. ఆమె మూలాలు కూడా, వాళ్ళ రాజశేఖర రెడ్డి మూలాలు కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ వాళ్ళకు బాగా తెలుసు. అదే పద్ధతిలో మళ్ళీ రాష్ట్రంలో పనిచేస్తూ పూర్వవైభవం తీసుకొస్తుందని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందండి. అప్పుడు అది ఎమోషనల్గా అట్లా నిండొచ్చు. కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే రాజన్న సిద్ధాంతాలు కానీ, రాజన్న గారి సంక్షేమ పథకాలు కానీ కాంగ్రెస్ ద్వారానే చేయగలుగుతామనే విశ్వాసంతో ఆమె తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరింది. దాన్ని మీరు పూర్తిగా స్వాగతిస్తున్నాం. అది ఏదో ఎమోషనల్గా ఎవరో చెప్పిన మాటల్లో వాళ్ళు అలా మాట్లాడారే తప్ప వాళ్ళు వాస్తవంగా అది కాంగ్రెస్ పార్టీకి అంకితం భావంతో ఉన్నారు. కొంచెం మిస్లీడ్ చేసింది మాత్రం వాస్తవమే. కానీ ఓవరాల్గా షర్మిల కానీ గతంలో కొంత స్వార్థపూరితమైన వ్యక్తులు మిస్లీడ్ చేశారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. కానీ మేము ఖచ్చితంగా షర్మిలతో కలిసి పని చేస్తాము. కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవానికి తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఎందరో వస్తుంటారు, నాయకులు ఎందరో పోతుంటారు. రాజశేఖర రెడ్డి వలన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కానీ, ఉద్యోగాలు కానీ, కంపెనీలు కానీ అభివృద్ధి చేసిన ఘనత ఒక రాజశేఖరుడికి దక్కింది. ఈరోజు అదే సేమ్ షర్మిల గారు కూడా మా కుటుంబంలో మా అన్న ఫెయిల్యూర్ అయినారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో మా నాయన సిద్ధాంతాల కోసం పోరాడి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఆయమ్మ షర్మిల తెలంగాణ పార్టీ పెడితే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, అమ్మ నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోమ్మా, ఇక్కడ వద్దు, మేము తెలంగాణలో ఉన్నాము, నీకు అక్కడ పోతే విలువ వస్తుంది, పేరు ఉంటుంది అని ఆలోచనతో ఆయమ్మ పార్టీకి రాజీనామా ఇచ్చి షర్మిల వాళ్ళ ఆయన రాజీనామా ఇచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్కి వచ్చి 4వ తేదీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు పిసిసి అధ్యక్ష పదవి వచ్చిందంటే వాళ్ళ ఆయన పడదలతో ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుని కార్యకర్తని కలుపుకొని పోయి ఘనత షర్మిలకి ఉందని అహంకారం కానీ పొగ్గురుగా కడప సెంటిమెంట్ లేదు ఆయమ్మకి. ఆంధ్రప్రదేశ్ కలుపుకొని పోవాలన్న ఆలోచనతో ఆయమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరింది. మా నాయన పేరు నిలబెట్టాలా, మా నాయన కూడా కాంగ్రెస్లోనే చనిపోయింది, మా నాయన చంపింది ఎవరు కాదు, ఆయన అనుకోకుండా చచ్చిపోయినారు. ఈరోజు ఏమంటున్నారు, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండి సజ్జల రామకృష్ణ రెడ్డి కాంగ్రెస్ని చేసింది, మోసం చేసిన కాంగ్రెస్లో పాత్ర ఉందంటే మరి 4 సంవత్సరాలు ఉండిన ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఆ రోజు కూడా కాంగ్రెస్లో ఎంపీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి నరేంద్ర మోడీకి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అవయ్య మన ఆయన ఇట్లా ఇవ్వచ్చు కదా కేంద్రంలో ఇప్పుడు ప్రధానమంత్రితో ఐక్యత ఉన్న వ్యక్తి ఈరోజు మెడ ఒప్పి ప్రత్యేక హోదా ప్రత్యేక బ్యాగ్ చేస్తున్న ఘనత 22 ఎంపీలు ఇస్తే ఇవి ఏం చేసినావయ్యా? రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల గారు రావడం వల్ల మాకు చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. చనిపోయేంతవరకు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్తోనే ఉన్నాడు. కంట్లో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్లో ఉంటూ ఆయన నినాదం ఒక్కటే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి
చేయాలి అనే ఆశతోనే ఉన్నాడు. ఆ ఆశతోనే షర్మిల కూడా ఖచ్చితంగా తన తండ్రిని పరిధిలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు పిసిసి అధ్యక్షురాలు అయినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి ఖచ్చితంగా అవుతుంది. చాలామంది మాకు తెలిసినంత అంచనా వరకు కాంగ్రెస్ లేని గవర్నమెంట్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉండదు. షర్మిలమ్మ గారి మేడము కాంగ్రెస్లో వచ్చినందుకు చాలా పుంజుకుపోతుంది, ప్రజాబలం పెరుగుతుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే 7 మంది, ఇప్పుడు 7 మంది ఎమ్మెల్యేలు ఆయన వస్తేనే రెడీగా ఉండారు వచ్చేదట. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీఎం అవుతారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. ఈరోజు నేను షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా హర్షణీయము. వాళ్ళ తండ్రి ఆశయాలకు ముందర పెట్టుకొని వాళ్ళ తండ్రి ఆశయాలు నేను కొనసాగిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో వెనక్కి తిరిగి రావడము చాలా మంచి శుభ పరిణామము. కాంగ్రెస్ పార్టీలో మ్యాక్సిమం మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ప్రజల్లో ఒక మంచిగా రావాలా, ప్రజల్లో చైతన్యం రావాలా, ప్రజలకు మంచి జరగాల అంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేసినారో అదేవిధంగా షర్మిల గారు చేస్తారని చెప్పి నమ్ముకుంటూ ఈ పొద్దు మన కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ అయినందువలన మ్యాక్సిమం ఒక కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరుగుతుంది. కొద్ది స్థానాలు మనం ఈసారి దక్కించుకుంటాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కానీ 2024లో మన కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.